ఈరోజు నన్ను కూడా క్షమించయ్యా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ము గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చెప్పుననే మిమ్మును తీర్పు తీర్చబడును. మిమ్మును గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చెప్పునని చెప్పుననే మీకును కొలవబడును. ఈ రోజు కానీ నువ్వు జీవితంలో ఎవరినన్నా తీర్పు తీర్చుంటే అది ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తుందంట. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో గర్భఫలం లేదంటే నువ్వు తీర్పు ఎలా తీరుస్తున్నావు? ఎవరో గర్భఫలం లేదని తీర్పు తీర్చలేదు నువ్వు. అయ్యో వాళ్ళకి మాత్రం బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా అని నువ్వు తీర్పు తీర్చుకుంటున్న వల్ల నీ జీవితంలో గర్భఫలం రావట్లేదేమో. ఈరోజు నాకు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావంటే నా జీవితంలో వాళ్ళందరూ బాగున్నారు, నాకు ఆ ఉద్యోగం కావాలి. వారు దేవుని నమ్ముకోకుండా ఉన్న వారికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. నేను దేవుని నమ్ముకుని దేవుని కొరకు బ్రతుకుతున్నావాడిని, నా జీవితంలో ఎందుకు ఉద్యోగం లేదు అంటున్నావంటే నువ్వేం చేస్తున్నావు? తీర్పు తీర్చేసావు. అప్పుడు నీకు ఎట్ట వస్తుంది ఈరోజు? అరే దేవుడు అంటున్నాడు ఈరోజు నీ జీవితంలో నీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను, నా వైపు చూడు అంటున్నాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు? నీ జీవితంలో ఆలోచనలో నీ అంతటి నీవే నిశ్చయించుకునే గుణం ఇచ్చి దాన్ని పోగొట్టుకునేటట్టు చేస్తున్నాడు. నువ్వు కానీ ఈరోజు తీర్పు తీర్చావంటే అదే నీ జీవితంలో తిరిగి కొడుతుంది. అనేక మంది ఈరోజు అదే సమస్యలు ఉన్నారు. ఒకరి గురించి చెడు మాట్లాడడం ఒక అలవాటును నువ్వు మానుకోవాలంటే నువ్వు గుర్తు చేసుకోవాల్సింది, నేను దేవుని దగ్గరికి రావాలి ఈరోజు. అయ్యో నేను ఈరోజు ఎవరి గురించైనా నేను తీర్పు తీరిస్తే అయ్యో నాకు రెండంతలుగా తిరిగి వస్తుందని భయం కావాలి. ఈరోజు నేను తీర్పు తీరుస్తున్నాను అని నిశ్చయించుకుంటే ఈరోజు ఆయన బాగున్నాడు కదా, ఈవిడ బాగుంది కదా, వాళ్ళు ఇలాగన్నారు కదా, వాళ్ళు అలాగన్నారు కదా. నువ్వు తీర్పు తీర్చాల్సింది నీ దేవుణ్ణి చదువు, మనుషులు చదవకు. నీ దేవుణ్ణి చదివి ఎంతకాలం అయింది? దేవుణ్ణి ఎక్కడండి చదివేది అంటావా? నీ వాక్యం చదువు, బైబిల్ తీసి చదువు. బైబిల్ తీసి చదువుతున్నప్పుడు నీ దేవుడు నీతో నీకు ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించు. నీ జీవితం ఎక్కడ సరి చేసుకోమంటున్నాడో ఆలోచించు. నీ ప్రవర్తన ఎక్కడ సరిదిద్దుకోమంటున్నాడో ఆలోచించుకుంటే నిజమైన విజయం కలుగుతుంది. ఒక సూత్రం ఉంది, నువ్వు ఏమి ఈరోజు విత్తుతావా అదే నువ్వు కోస్తావు రేపు. ఈరోజు నువ్వు ఒకరిని తీర్పు తీర్చే దాంట్లోనే వెళ్ళిపోతావా, నీ జీవితంలో అదే నీకు విత్తనం. ఈరోజు లేదు నేను నా దేవుని సన్నిధిలో ఈరోజు నిజము మాట్లాడతా, నేను మా మనసులో ఇతరులను తీర్పు తీర్చను, నేను ఇతరులకి కనికరమే చూపిస్తాను, నా జీవితంలో కనికరమే అధికంగా వస్తుందని నువ్వు అంగీకరించగలవా? ఈరోజు నీకు స్వస్థత ఉంది, సమాధానం ఉంది. మన జీవితంలో చిన్న చిన్న మార్పులు మనం చేస్తున్న వల్ల గొప్ప కార్యాలు మనం ఆహ్వానించండి. నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తే లోకమంతా ఆశ్చర్యపడుతుందండి. ఈరోజు లోకం చులకన చేసుకుంది, ఎందుకంటే దేవుని నామాన్ని వ్యాపార గృహంగా మారుస్తున్న వల్ల, దేవుని నామాన్ని దేవుని కార్యాలని వ్యాపార స్థితిలోకి తీసుకెళ్తున్న వల్ల ఈరోజు దేవుని కార్యాన్ని నీ